వచ్చేసిన తర్వాత వాన అయితే పడింది అన్నమాట. అంటే శనివారం నైట్ వాన పడింది. ఏదో కరెంట్ బోర్డులో కూడా అయితే ఆయిల్ అయితే పోసేసినాము. కరెంట్ బోర్డులు మేము కరెంట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ పోసినాం అనమాట. ఇదో తక్కువ కూడా అయితే ఉన్నాయి కదా మీకు. ఇది అదేంట్లో పోసినామంటే ఈ బోర్డులో పోసినాము. ఈ కరెంట్ బోర్డులో అయితే ఆయిల్ అయితే పోసినాను. పోసిన తర్వాత ఏదో దీన్ని బిగించిన రోజు ఆదివారం రోజు నైట్ 12 గంటలప్పుడు వాన పడింది. వాన పట్టడం నా చెట్లు దేనికి పనికి రాకుండా అయిపోయినాయి అన్నమాట. ఆకు మా తోటలకి అయితే పడైపోయింది ఆకు అంతా, నిమ్మ చెట్లు ఈగులు అనేది. నీళ్ళైతే కట్టలేదు బ్రో, కరెంట్లో అయితే ఆయిల్ అయితే పోసిన, కరెంట్ ఆయిల్ అనేది. సో నిమ్మ చెట్లకి మందు కొట్టాను కానీ నీళ్ళు మాత్రం వేయాల. దానికి వానం పడిన వల్ల చెట్లు ఏమైపోయినాయి అంటే పూర్తిగా ఇలాగా పనికి రాకుండా అయిపోయినాయి అనమాట ఆ ఇగురులు అనేది. సరే ఇలాగ ఉన్నదనమాట నిమ్మ చెట్లు ఆకు మొత్తం ఇలా సంక నాకిపోయింది అనమాట ఈ వానకి అనేది. ఇలాగా ఉన్నది. మిగతా చెట్లన్నీ చూసుకున్నామంటే సేమ్ ఇదే పొజిషన్లో అయితే ఉన్నాయి. కనిపించే చెట్లన్నీ మనకి ఇదే పొజిషన్ అయితే ఉన్నాయి అన్నమాట. మన తోటలో పైపు రెడీ చేశారు కదా, అంటే మన నిమ్మ చెట్లు ఇగురు ఉంటుంది ఆకు అనేది ఇలా పూర్తిగా దెబ్బతింటుంది అనమాట. అంటే మనం టయానికి మందులు కొట్టకపోతే నిమ్మ చెట్టు ఆకు అనేది ఇలాగా దెబ్బతింటుంది. ఇలాగనమాట చెట్టు మొత్తం మనం గమనిస్తే ఇలాగ ఉంది. మన చెట్లు అన్నీ గమనిస్తే ఇలాగా ఉన్నదన్నమాట. మనం ఇంకొక చెట్టు కాడికి అయితే పోయేట్టుకుంటే ఇక్కడ చూడండి, ఇదొక ఆకులు పెద్దవి కదా దీనికి. దీని కాడ చూడండి ఎలాగుందో ఆకు అనేది. ఆకు అనేది చూడండి ఎలాగుందో, సూపర్గా ఉంది అనుకో. వాన ఎట్ట వస్తుందిరా నాయన అని అంటే జస్ట్ చెమ్మ చేస్తుంది అంతే చెట్లని. ఇక్కడ ఆకు చూస్తే ఇలా పనికి రాకుండా చేస్తాం. చూడండి ఎట్టుందో. దీనికైతే ఇంకా హైలైట్. దీనికి ఎన్ని పురుగులు ఉన్నాయి ఏమో తెలియదు కానీ ఆకు మాత్రం గుల్లలు చేసేసింది ఆకుని. చూడండి ఇంకా ఎట్టుందో. అది ఇంకా అసలు ఇగరే లేదు అసలు. దీనికి అలా తినేసింది, తలకైతే తినేస్తుంది. ఇక్కడ ఇంకా మనం చూసుకుంటే ఇది ఇంకా హైలైట్. చూడండి ఇంకా ఎట్టుందో. ఇంకా మనం కిందకు పోతే ఇది ఇంకా వరస్ట్ చెప్పుకోవాలి మనం. ఇక్కడ ఏకంగా కొమ్మ ఎండిపోయింది. ఇక్కడ ఏకంగా ఎండి కొమ్మే తినేసింది. ఇది ఎండిపోయింది. ఇక్కడ ఇలా ఉండదు చిన్నకాయలకి నిమ్మ చెట్ల కాడ. ఇదంతా ముదిరాకు బ్రో, దీనికి అంతగా ఏం కాదన్నమాట. ఇదంతా ముదిరాకే అనమాట. దీనికి మనం ముందు కొట్టమంటే ఆకు మరి నార్మల్గా వచ్చేది. ఇలా వస్తాయన్నమాట. చదరంగా బాగా నీటింగ్ అయితే ఉంటుంది. మనకి మెయిన్ ఏంటంటే ఈగురులో చెట్టు మనకి పెద్దది అవ్వాలి కదా. మనకు కావాల్సిన ఏంది ఈగురు ముఖ్యం. మనకి ఈగురులు కాపాడుకుంటే మనకి చెట్టు అనేది ఇలా ఎంత హైట్ పోతుంది అన్నమాట. అంటే అలాగా పెద్దదిగా చెట్టు అయితే వస్తాయి. ఇలా కనిపించే చెట్లన్నీ ఇలా హైట్గా ఉంటాయి అన్నమాట. ఇలా పెద్ద చెట్లు అయితే కనబడతాయి మనకి. మనం హైట్ రావాలంటే ఈగులే కదా మనకు ముఖ్యం చెట్లు అనేది. సో మన నిమ్మ తోట వచ్చి ఇలాగ ఉంది చెట్లతో. సో మన ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క చెట్టుకి ఆకు అనేది నాన్ స్టాప్ అలాగే పాడైపోయింది. కనిపిస్తుంది కదా చేను మొత్తం ఇలాగే ఉన్నది తోట మొత్తం. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మనకి ఇగురు చూడండి ఎట్లా కనిపిస్తుంది మీకు. ఇక్కడ లేత ఇగురు ఒకటి కనిపిస్తుంది కదా. ఈ లేత ఇగురు కూడా చూడండి మనకు పురుగు అనేది ఇగురుతో సగా తినేస్తుంది అన్నమాట. ఆకే కాకుండా ఇగురు కూడా నాన్ స్టాప్ అయితే పాడైపోతుంది. సో మందు కొట్టినా కానీ అది అంతవరకు అయితే పని చేయలేదండి. కానీ నైట్ వాన కొరకుండా ఆ మందు పని చేసేదా లేదా మాకు అర్థమైపోతుంది. కానీ మందు కొన్నిటికైతే చెట్లకి మందు కొట్టిన వెంటనే ఆరిపోయిన వెంటనే అయితే ఇలా ఉన్నది. సో కొన్ని చెట్లకి వాన పొంగొడేసింది అన్నమాట. ఇలా వానకైతే తోటలకైతే మందు అంతా వృధా అయిపోయింది అన్నమాట. ఆ రోజు ఎండకు కాయలేదండి, మబ్బు వేసుకుంది. ఎండ కాసుంటే చెట్ల మీద పైన ముందంతా వాన మబ్బులు చూడండి బ్రో. అప్పుడేను ఇదంతా వాన మనకి ఈరోజు నైట్ వాన ఖచ్చితంగా వస్తుంది నాకు. ఇప్పటికే సగం చెట్లు పడిపోయారు మైనా నేను అనుకుంటే, దానికి తోడు ఈ వాన. ఇదంతా మామూలుగా అయితే తలకాయ నొప్పి అయితే వచ్చింది. అండ్ ఈ మేళ నుంచి మామూలుగా అయితే వచ్చింది తలకాయ నొప్పి అనేది. అండ్ ఇంక మీరు కింద కామెంట్లలో చెప్పండి నిమ్మ చెట్లకి ఇంకా యాడ్ చేస్తా బ్రో నన్ను, లేకపోతే ఏదో ఒకటి కింద కామెంట్లో చెప్పండి. నేనైతే ఇప్పుడు అయితే ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఎందువల్ల అదో వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి ఎట్లా ఉందంటే మామూలుగా లేదు, వాన వస్తుందంట వెనక బ్యాక్గ్రౌండ్లో. అంతేనప్పా ఈరోజు వీడియో వచ్చా ఏం లేదు, నన్ను ఇంటికి పోతున్నా. ఆ పక్క వాన వస్తుంది. సో ఇంటికి పోయినాక సో వీలైతే ఇంటికి ఒక వీడియో తీసి మాట్లాడుతున్నాను. ఈ వాన కానీ బ్రో నీళ్ళు కానీ వచ్చినాయి అంటే మా నిమ్మ చెట్లు సగం ఎగిరిపోద్ది ఆ గాలికి. గ్యారెంటీ చెప్పగలుగుతాం. ఎందుకంటే మా చెట్లు చూశారు కదా మీరు ఎందాక ఎట్లున్నాయో సేమ్ పొజిషన్ దానికి డబ్బులు అవుద్ది ఈ వాన మబ్బుకి. ఆ పురుగు సన్నగా ఉండే పురుగు డ్రమ్ములాగా తయారవుద్ది. ఆ పురుగు చెట్టు మీదనే ఆ ఎగురులన్నీ ఆరదింగేసి డ్రమ్ములాగా తయారవుద్ది. ఈ వాన మబ్బు మాత్రం మా చెట్టుని మాత్రం సంక నాకి చేస్తుంది. ఇది అలా ఉంది ఈ మబ్బు. సగం చెట్లని సగం
పనికి రాకుండా చేస్తుంది ఈ మబ్బు అనేది. ఇది మన తోట ఉన్నది కదా, పోతున్నా ఇంటికి పోయేసి వాన వస్తుంది అన్నమాట. ఇంటికి పోయేసి స్నానం చేసి అన్నం వేసుకుంటే ఇప్పుడు దారుణంగా అయితే ఉన్నది అన్నమాట ఆకులు అనేది. మన నిమ్మ చెట్లు అయితే దారుణంగా అయితే ఉన్నది. ఆ ఇగురికి ఫస్ట్ నేను ముందు కొట్టాలన్నమాట. ఆ ఇగురికి నేను దాని తర్వాత నేను చెట్లకి ఇదో ఆ చెట్టు మొదట్లలో నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని దాని తర్వాత మళ్ళీ నేను ఇంకా ఇదేనబ్బా పైన అయితే ఏం లేదు నిమ్మ తోటలో నాకు. సో ఈ వానే అనమాట. ఈ వాన మబ్బు నాకు ఏం చేయకూడదు అనుకున్నాను, అదే చేస్తున్నా నా దగ్గర ఈ వాన అనేది, పని అనేది. సో ఈగుల్లో పూర్తిగా దెబ్బతింటున్నాయి. నాకు ఇది ఒకరు నచ్చట్లేదు వాన వల్ల. అన్నీ కరెక్ట్ చేశాను అండి చినకలలో. సో చినకలలో అన్నీ కరెక్ట్ చేశాను. కరెక్ట్ చేస్తే వాన అయితే ఇలాగా ఈగులతో కూడా నాష్టపోతే దెబ్బతినిపోయినాయి. సో రేపు కుదరదు అండ్ ఎల్లుండి కుదరదండి. ఇంకొస్తే సోమవారం అన్నా మంగళవారం అన్నా ఈ రెండు తర్వాత ఇట్లా ముందు కొట్టాలి చెట్లకి అనేది. వీడియో చూశారు కదా నాకు ఎలాగుండేదో. వీటికి మనం ముందు అన్న తెచ్చుకొని కొట్టాలి. సో వాన చూడండి మా ఏరియాలో ఎట్ట కురుస్తున్నాయి. అప్పుడు వాన క్లియర్గా అనిపిస్తుంది చూడండి వాన మీకు.